మొత్తం అయిందా? రేపు పందాటం వచ్చిందా? ఎటు తాకిందా బ్రో? నీ కూడా వాలిందా? ఇళ్ళ గిరికిందా? రాంపల్లి డబుల్ బెడ్రూమ్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడే ఈడ యాక్సిడెంట్ జరిగింది. ఒక పంది వచ్చి బైక్కి అడ్డం రావడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. నేను ఇప్పుడు వీడియోలో పెట్టిన యాక్సిడెంట్ అదే. దీనికి కారణము ఇక్కడ చెత్త ఉండడం వల్ల ఇక్కడికి పందులు చాలా సంఖ్యలో పందులు ఉన్నాయి. ఆ పందులు ఇప్పటికీ 2-3 యాక్సిడెంట్ జరిగినాయి ఇక్కడ. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఈడ చెత్త వేయొద్దు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈడ నాది కిరాణా షాపు, నాది 8th బ్లాకు, నాది బయట కిరాణా షాపు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక్కడ చెత్త వేయద్దు అని. ప్రతి ఒక్కరు ఆర్గ్యూ చేసి వెళ్ళిపోతున్నారు. అందరు వేస్తుంటే చూస్తున్నారా మీరు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని. ఇంకా ప్రతి ఒక్కరు బండ్ల మీద పోతుంటే కూడా వేసుకుంటూ పోతున్నారు. ఇది ప్రతి ఒక్క బ్లాక్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క సభ్యులకు చెప్పాలి. వాళ్ళ బ్లాక్లో చెత్త వేయమని చెప్పాలి, బయట పడేయొద్దని చెప్పాలి. దీనివల్ల పందులు కూడా చాలా ఘోరంగా పందులు ఎక్కువవుతున్నాయి, రోడ్లపైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. వీటన్నిటి కారణం ఈ చెత్తనే. ప్రతి ఒక్కరు గమనించి ఈ ప్రతి ఒక్క బ్లాగ్లో చెప్పాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.